హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరొక రోజండి మన దేవుని మాటలు ధ్యానించడానికి దేవుడు ఇచ్చాడు. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ప్రతిరోజు ఈ రీతిగా నీ గడప యొద్ద కనిపెట్టి నీ మాటలు వినడానికి, నీ వాక్యానుసారంగా బ్రతకడానికి ఎంత గొప్ప అవకాశం మాకు ఇచ్చున్నావే. నీ మాటలు మా హృదయముల్లో భద్రపరుచుకొని నీ మార్గాల్లో నడిచి నీ రాజ్యాన్ని చేరే వరకు నమ్మకస్తులు ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఒకరు అడిగారంట బిల్లీ గ్రహాం గారిని, ఈ నాటికి విశ్వాసులకు అవసరమైంది ఏంటి, అతి ప్రాముఖ్యమైనది ఏమిటని. ప్రార్థన అన్నారట. రెండోది ఏంటి అని అడిగితే ప్రార్థన. మూడోది ఏంటంటే ప్రార్థన. ఈ రోజున మనకు కావలసింది ప్రార్థన. ప్రార్థన చేస్తున్నామండి మేము అంటున్నారు అందరూ. మేము ప్రార్థన బాగా చేస్తామండి అనేవాళ్ళు కూడా ఉన్నారండి. ప్రార్థన బాగా చేయటం ఏంటో నాకు అర్థం కాదు. మంచి మంచి పదాలు, గంభీరమైన స్వరము, మంచి కవిత్వం, వాగ్దాటి ఉపయోగించి చేసేదా మంచి ప్రార్థన? అది పరిశీల ప్రార్థన. అవి దీర్ఘ ప్రార్థన. ప్రార్థనలోనే లెక్చర్ ఇస్తారు కొంతమంది, ప్రార్థనలోనే బోధిస్తారు కొంతమంది. అసలైన ప్రార్థన, దేవుడు అంగీకరించే ప్రార్థన విరిగి నలిగి నా హృదయంలో నుండి వచ్చే మూలుగంట. ప్రార్థన ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే, ముఖ్యంగా మానవులుగా మనం దేవుణ్ణి దుఃఖపరిచినప్పుడు తెలిసి కొన్నిసార్లు, తెలియక కొన్నిసార్లు ఏదో రీతిగా ప్రభువును దుఃఖపరుస్తూనే ఉన్నామండి. ఆయన ఆశించిన స్థాయిలో మనం ఏం బ్రతకటల్లా అనుకుంటున్నారేమో. ఆయన పరిశుద్ధుడు. ఆయన ప్రతి సూక్ష్మమైన దాన్ని పరిశీలించేవాడు. నీ పెదవుల ప్రార్థన విని మురిసిపోయేవాడు కాదు, నీ హృదయాన్ని చూచేవాడు కదా. మనం దేవునికి విరోధంగా తప్పు చేసినప్పుడు కప్పిపెట్టుకోవడానికి చేసే ప్రార్థనలా, లేకపోతే పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన? దావీదు చేసిన ఒక ప్రార్థన ఉందండి, కీర్తన 51లో. చదవండి, ప్రార్థించండి. కీర్తన 51 అంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. దేవా నీ దగ్గరకు వచ్చి ప్రార్థించడానికి నాకు అర్హత లేదు. ఎందుకు లేదు? నువ్వు కోరుకున్నావు కదా, నువ్వు అభిషేకించుకున్నావు కదా, నువ్వు వాడుకుంటున్నావు కదా, నువ్వే కదా నన్ను రాజుని చేశావు, నువ్వే కదా నాకు అధికారం ఇచ్చావు అని డిమాండ్ చేస్తాం లేదండి. నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నన్ను శుద్ధి చేయి, నన్ను అతిక్రమములు తుడిచివేయి, నా దోషం పోవునట్లుగా నన్ను బాగా కడుగుము, నా పాపములు పోవునట్లుగా పవిత్రపరచుము. ఏంటండి, మనం దేవుడి సన్నిధికి వెళ్ళిందే ఏదేదో కావాలని అడగటం కొన్నిసార్లు, ఎవరెవరి కోసమో ప్రార్థన చేయటం మరి అనేక సార్లు. అసలు నీ సంగతి ఏంటి దేవునితో చెప్పుకోవా? నీ హృదయం ఎట్లా ఉందో ఒక్కసారి పరిశీలించుకొని, కడిగయ్యా నన్ను, కడిగయ్యా నన్ను, కడిగయ్యా నన్ను, కడిగయ్యా. రోజు శుభ్రంగా స్నానం చేసిన సాయంత్రానికల్లా మళ్ళీ మలినమైపోతున్నాయి కదండి. ఈ లోకం మాలిన్యం అంటుకుంటుంది కదా. మరల కడగబడాలి మనం. మన నడవడిక కడగబడాలి. మన ప్రవర్తనలో, మన అంతరాత్మలో శుద్ధీకరించబడాలి. పరిశుద్ధుడైన ప్రభువును ఎదుర్కోవటానికి శుద్ధ హృదయం కావాలి. ఒక చూపులో తప్పిపోయి ఎంత ఘోరమైన పాపానికి దిగజారాడో దావీదు నేను చెప్పనక్కర్లా, మనందరికీ తెలుసు. ఆ తప్పును కప్పిపెట్టుకోలేదండి. అందరి ముందు, ఇప్పుడు మన ముందు కూడా ఒప్పుకుంటున్నాడు. దేవా కేవలము నీకు విరోధముగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి. ఈ కీర్తనలో ముఖ్యమైన భాగం చూసినట్లయితే,
నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు. చాలా ఇంపార్టెంట్ ప్రార్థన అండి. మన ప్రార్థనలో ఖచ్చితంగా ఈ మాటలు యాడ్ చేయాలి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. డాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరు, అపవిత్రులు దేవుని సన్నిధిలో నిలవలేరు. ప్రభువా, డంబానికి చోటిస్తే, గర్వానికి చోటిస్తే నీ సన్నిధిలో నిలబడలేదు. అసూయకు చోటిస్తే, ద్వేషానికి చోటిస్తే, కయ్యను అసూయపడి ద్వేషించి కోప్పడి చివరికి తమ్ముణ్ణి హేబేలును హతం చేశాడు. అక్కడికి ప్రభు వచ్చి, కయ్యను నీ తమ్ముడేడి? నాకు తెలియదు అంటున్నాడు. ఇదిగో నీ తమ్ముడి రక్తం మొరపెడుతుంది, నిన్ను నా సన్నిధిలో నుంచి తోసివేయుచున్నాను, నువ్వు దేశ దిమ్మరివై తిరుగుతావు పో అన్నాడు. అబ్బా, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని ఏడ్చాడే గాని నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయకయ్యా అని పశ్చాత్తపడ్డా కయ్యను. అందుకే దేశ దిమ్మరైపోయాడు, భ్రష్టుడైపోయాడు. దేవుని సన్నిధిలో నుండి తోసివేయబడితే మనం ఎందుకు పనికిరాబట్టి? నీలో ఏమైనా సామర్థ్యము, నీతి, న్యాయము, పరిశుద్ధత, ప్రయోజకత్వం ఉందంటే అది కేవలం ఆయన కృప చొప్పున ఆయనతో ఉండటం వలన కలిగిందే కానీ ఆయన లేకుండా మనం ఏది, మనలో ఏ మేలు లేదు, ఏ పరిశుద్ధత లేదు. దావీదుకు తెలుసది. నీ సన్నిధిలో నుంచి నేను తోసేస్తే నేను భ్రష్టుడైపోతానయ్యా. నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు. మరి ముఖ్యంగా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. నువ్వేమన్నా తీసేసుకో, నా సింహాసనం తీసేయి, కావాలంటే నా ఆస్తులన్నీ తీసి పడేసాయి, నా రాజ్య పదవిని తీసేసాయి, నాకు ఏం పోయినా పర్వాలేదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు. శ్రేష్టమైన ప్రార్థన అండి. అన్నీ కలిగి ఉండి పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నట్టు కంటే దేవుని సన్నిధితో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఏమి లేకపోయినా పర్వాలేదు. యోబుకి అన్నీ పోయినాయి, కానీ దేవుని తోడుండింది. దేవుని ఆత్మ అతనికి తోడుంది కాబట్టే నిలబడగలిగాడండి. ఈ రోజున మనం దేవుణ్ణి దుఃఖపరుస్తానికి సందేహించటంలా, ఈ పని చేస్తే దేవుడు దుఃఖపడతాడేమో, తన ఆత్మను తీసేస్తాడేమో, నన్ను తన సన్నిధి నుంచి తోలేస్తాడేమో, నేను ఎందుకు పనికిరానని గ్రహించుకోవట్లేదండి. సౌలు అసూయ పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, విషపు చూపు పెట్టినప్పుడు దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టింది. దురాత్మ వచ్చి అతన్ని ఆవరించింది. అది బాగా తెలుసు దావీదుకి. ఈయనెళ్ళి కీర్తనలు పాడి స్తుతిస్తే, వీణ వాయించి అప్పుడు దురాత్మ వదిలిపెట్టింది. కాబట్టి దేవుని ఆత్మ వదిలిపెట్టినోడి తిప్పలు ఎలాగుంటాయో, బ్రతుకు ఎలాగుంటుందో చూశాడు. కాబట్టి అయ్యా, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకు, మీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, నన్ను తిప్పు, నేను తిరుగుతాను, నన్ను కడుగు, నేను శుద్ధుణ్ణవుతాను, నన్ను దండించు, నేను నేర్చుకుంటాను. ఈ ప్రార్థనలు మనం ఎప్పుడు నేర్చుకోవాలండి. ఈ ప్రార్థన చెయ్యాలి మనం. సంసోను బలవంతుడుగా ఎప్పట్లాగా ఉన్నాడు అనుకున్నాడు, కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టాడని, దేవుని ఆత్మ విడిచిపెట్టిందని ఎరగలేదు. ఏమైపోయాడు? అంత బలవంతుడైన సంసోను అంధుడైపోయాడు, బానిసైపోయాడు. దేవుడు మనకు తోడుంటే మనం ఏమైనా చేయగలం. ఆయన మనల్ని వదిలిపెడితే మనం ఏమీ చేయలేం. అందుకని మన ప్రార్థనలో, ప్రభువా నీ తోడు నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయకు, నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసివేయకు. పరిశుద్ధాత్మ మనల్ని విడిచిపెడితే దురాత్మలు సిద్ధంగా ఉన్నాయండి. ఇవాళ చాలామంది పరిశుద్ధాత్మతో నింపబడినాన్ని చెప్పుకునేవారు ఎక్కడో దేవుని మహిమను దొంగిలించి
ఎక్కడో దేవుని వ్యతిరేకముగా తప్పు చేసి దేవుని ఆత్మను పోగొట్టుకొని దురాత్మల చేత, నకిలీ ఆత్మల చేత నింపబడి చలమణి అయిపోతున్నారు. కానీ వాటి అంతం భయంకరం. మన ప్రార్థనలో ఇది గుర్తుపెట్టుకోండి. రోజు ప్రభా, ఏది ఉన్నా లేకపోయినా నువ్వు నాకు ఉంటే చాలు. ఏం తీసేసినా పర్వాలేదు నాలో నుంచి, నా కాలు చెయ్యి తీసినా పర్వాలేదు కానీ, నా శరీరం కృషించిపోయినా పర్వాలేదు కానీ, నీ ఆత్మను నాలో నుంచి దూరం చేయకు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. నేను తీసేయి ప్రభా పరిశుద్ధాత్మను అడగక్కర్లా. మనం పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే పరిశుద్ధాత్మ మనల్ని వదిలిపెట్టేస్తాడు. అందుకని మనుషుడు చేయు ప్రతి పాపానికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసిన పాపానికి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్ముడు మనం తప్పు ఒప్పిస్తున్నాడు, మన స్థితిని మనకు చూపిస్తున్నాడు, దేవుని ప్రణాళికలు ఎరిగేటట్టు చేస్తున్నాడు, దైవ భయాన్ని మన హృదయంలో కలిగిస్తున్నాడు. ఆయన వచ్చి పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసే సహాయకర్త, మనల్ని సర్వసత్యములోనికి నడిపించే దైవం. మనకు సహాయం చేసే పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇశ్రాయేలు, నీ సహాయకర్తనైన నాకు నీవు విరోధివై నీకు నీవే హాని చేసుకుంటున్నావు. ఆత్మను ఆర్పకండి అని బైబిల్ చెప్తుందండి. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పిస్తున్నప్పుడు మన తప్పులు, మన స్థితిని కప్పుకోవద్దు, ఒప్పుకుందాం, పశ్చాత్తాపడతాం. అప్పుడు ఆత్మ మన పక్షంలో ఉండి ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో చేయు ప్రార్థన మన ద్వారా జరిగిస్తాడు. ఉపవాస ప్రార్థన ఇవాళ శుక్రవారం ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నాం అని అనుకుంటూ సంతోషపడుతున్నామేమో, కానీ ఎప్పుడైనా మీ ప్రార్థనలో ప్రభువా నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయకు. ఆ తర్వాత వచ్చిన చూడండి, నీ రక్షణానందము నాకు మరల కలుగు చేయము, సమ్మతి కలిగిన మనస్సును నాకు దయచేయము. నీవు బలిని కోరువాడు కావు, కానీ విరిగి నలిగిన బలి నీకు ఇష్టమైనది. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలలు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయము. ఇదిగో, విరిగి నలిగిన హృదయముతో, కృతజ్ఞత హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో ప్రార్థిస్తుంటే ఆ ప్రార్థన దేవునికి చాలా ఇంపుగా ఉంటుందండి. ఇప్పుడే మీరు ఉపవాసం ఉండి మనస్ఫూర్తిగా ఆ వైపు తిరగండి. కరుణావాస్యలే కలిగిన దేవుడు మీ మీద కూర్చున్న ఉగ్రత నుండి, మీరు చేసిన తప్పుకు రావాల్సిన శిక్ష నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని కరుణిస్తాడు అని యోవేలు గ్రంథంలో రాయబడి ఉందండి. తప్పు చేసినప్పుడు కూడా దేవునికి దూరం అవ్వకండి. తప్పు చేసినా కూడా, ప్రభు శిక్షిస్తున్నా కూడా, నేను మనుషుల చేతుల్లో పడటం కంటే దేవుని చేతుల్లో పడటం మేలని దావీదు నిర్ణయించుకున్నాడు. చూడండి, తప్పు చేసినప్పుడు పొమ్మన్నప్పుడు కూడా ప్రభు కాళ్ళు పట్టుకుని నన్ను పొమ్మనొద్దయ్యా, నన్ను వదిలిపెట్టొద్దయ్యా, నన్ను మర్చిపోవద్దయ్యా, నేను యోగ్యత నాకు లేదయ్యా, నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి నాకు సహాయం చేయమని గోజాడి ప్రార్థిస్తే మనం మన విశ్వాసాన్ని కాపాడుకుంటాం, మన రక్షణ కాపాడుకుంటాం. ప్రభు వచ్చు వరకు మన భక్తిని, విశ్వాసమును, పరిశుద్ధతను కాపాడుకోగలుగుతాం. ఎప్పటికప్పుడు ప్రభు పాదాలు పట్టుకుందాం. విరిగి నలిగిన హృదయంతో, ఏ దాపరికాలు లేనటువంటి, ఎప్పటికప్పుడు మనలో ఉన్న బలహీనతలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని నమ్మి, ఇప్పుడు హిస్సోపులు అవన్నీ అక్కర్ల, మనకి యేసు రక్తము, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంటుంది. మన పాపమును ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక. తప్పు చేసావా? ఒప్పుకో, ప్రభు పాదాలు పట్టుకో. ఆయన మనకు దూరం అవ్వకముందే ఆయన సన్నిధికి చేరదాం. ఆయన మనల్ని విడిచిపెట్టకముందే ఆయన్ని పట్టుకొని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం.
మన హృదయాలను దేవుని ముందు నిర్మలంగా కాపాడుకుందాం. అదే నిజమైన ప్రార్థన. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు నీ సన్నిధికి వచ్చి నీ నామంలో ఏమేమో అడుగుతున్నామే కానీ, ఎన్నో పొందుకుంటున్నామని సంతోషపడుతున్నామే కానీ, నీ ఆత్మను పోగొట్టుకున్న తర్వాత మాకెన్నున్నా ఏం ప్రయోజనమయ్యా? అన్నీ పొందుకొని నీకు దూరమైతే మాకు భారమే తప్ప, అపవాదికి చేరువై మేము చిక్కుల్లో పడటమే తప్ప మాకు ప్రయోజనం లేదే. ఏమున్నా లేకపోయినా నువ్వు నాకుంటే చాలయ్యా. నీవు నాకుండగా ఈ లోకములో ఏదియో నాకు అక్కర్లేదన్న భక్తుని వలె నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు అనే విరిగి నలిగిన హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన మాకు నేర్పించు నాయన. నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నాకు రక్షణానందం మరలా కలుగజేయి నాయన అనే విశ్వాసముతో ఎప్పటికప్పుడు ఎడతెగక ప్రార్థించే విశ్వాసులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్నో సదాకాలమును తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షులు మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రభుత్వం అయితే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి వాళ్ళ కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. మీరు కూడా మాతో కలిసి ప్రార్థించండి. కొంచెం లేట్ అయినా ప్రార్థనలో బలపడండి, దీవించబడండి, ఆత్మానుసారంగా జీవించినట్లుగా పోరాడదాం. ప్రభు సాక్షులుగా ఈ లోకంలో ఆయన్ని మహింపరుస్తాం. ప్రభుత్వమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ మీటింగ్ చెన్నైలో జరుగుతుంది. యవనస్తులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే ఈ 1 డే యూత్ రిట్రీట్లో చెన్నైలో ఉన్నవారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా వస్తారని, యవనస్తుల మీద గొప్ప ఉద్యోగం చూచినట్లుగా ఈ అంచెదరములో క్రీస్తు సైనికులుగా దేశం కొరకు విజ్ఞాపన చేయవారిగా, ప్రభువును మహిమపరచువారిగా మనల్ని మనం సిద్ధపరచుకుంటకు ఈ రిట్రీట్ మీకు ఎంతగానో సహకరిస్తుంది. కాబట్టి రండి. ఇట్స్ నాట్ టూ లేట్. ఈవెన్ నౌ యూ కెన్ కమ్, బట్ రిజిస్టర్, ఇన్ఫార్మ్, ప్లీజ్ కమ్. వివరాలు కావాల్సిన వాళ్ళు QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. రండి, మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకు కూడా షేర్ చేయండి. నామమునే కొనియాడెదను, నీ సన్నిధిలో నే పాడెదను. నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు KGF, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు ఆ రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి మరి ఎంతోమంది ఈ
సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ వన్ డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమే వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే